నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 7th January 2026. సో నిఫ్టీ మైనర్ నెగిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఇంట్రాడేలో కొంచెం వొలటైల్గా ఉండింది సెషన్. బాగా డౌన్కి వెళ్ళాం. సో దాదాపుగా 100 పాయింట్స్ ప్లస్ మైనస్లోకి వెళ్ళాం. దాదాపుగా 100 పాయింట్లు మైనస్లోకి వెళ్ళినా కానీ రికవరీ అయింది. లాస్ట్ సేబౌట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో కొంత మార్కెట్లో రికవరీ కనిపించింది. క్లోజింగ్ వచ్చి 26,140 దగ్గర క్లోజ్ అయింది, 38 పాయింట్స్ మైనస్లో. సో నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే 21 పాజిటివ్ ఉంటే 29 లూజర్స్లో ఉన్నాయి. అదే 500 స్టాక్స్ తీసుకుంటే నిఫ్టీ 500లో ఈక్వల్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 243 అడ్వాన్స్ ఉంటే 256 డిక్లైన్లో ఉన్నాయి. సో మరీ మార్కెట్ బెర్త్ మరీ నెగిటివ్గా అయితే లేదు. సో కొంచెం ఇంట్రాడే వొలటైల్ ఉంది. సో రేంజ్ బౌండ్ ట్రేడింగే ఎక్కువగా జరుగుతుంది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మెయిన్ గెయినర్ స్టాక్ అంటే టైటాన్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కంటిన్యూస్గా అప్ సైడే ఉంది. తర్వాత ఐటీ సెక్టార్ మాత్రం ఈరోజు పర్ఫార్మర్ ఆఫ్ ద డే అనుకోవచ్చు సెక్టోరియల్గా చూసినప్పుడు. ఎందుకంటే ఐటీ స్టాక్స్ అన్నిట్లో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే కనిపించింది. విప్రో, ఎస్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇంకొకటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈరోజు కొంచెం పాజిటివ్ మూమెంటం కనిపించింది. దాదాపుగా 1%, 1.6% పెరిగింది. సో ఈ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది, ఇంకా జోన్కి అప్ సైడ్ బ్రేక్అవుట్ కాలేదు. టెక్ మహేంద్ర తర్వాత అపోలో హాస్పిటల్ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించింది ఈరోజు. ఈరోజు 2 రోజులు కూడా స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది అపోలో హాస్పిటల్. తర్వాత బజాజ్ ఆటో, సన్ ఫార్మా ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. తగ్గిన వాటిల్లో టాప్లో ఉంది సిప్లా. తర్వాత మారుతిలో ఈరోజు హైయర్ లెవెల్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. భారీగా తగ్గింది. లోయర్ లెవెల్లో కొంత రికవరీ వచ్చింది. అరౌండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంది. డే ఈవినింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత సపోర్ట్ తీసుకుంది కానీ బట్ ఓవరాల్గా మాత్రం బేరిష్గానే క్లోజ్ అయింది 16,800 దగ్గర. తర్వాత పవర్ గ్రిడ్ వీక్నెస్సే కనిపించింది. మ్యాక్స్ హెల్త్ కంటిన్యూస్గా డౌన్ అవుతూనే ఉంది అది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది కొంచెం సపోర్ట్ లెవెల్కి దగ్గరలోకి వస్తుంది. ఇప్పుడు 949 దగ్గర ఉంది. మేబీ అరౌండ్ 930 ఆర్ 935 లెవెల్స్ టెక్నికల్గా కొంత సపోర్ట్ ఉన్న లెవెల్స్ అవి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. తర్వాత టాటా స్టీల్ వీక్ అంటే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఏషియన్ పెయింట్స్ కూడా వీక్నెస్సే కనిపించింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ కొంచెం ఈరోజు పుల్ బ్యాక్ ఇచ్చాయి అనుకోవచ్చు హైయర్ లెవెల్లో. సో నెక్స్ట్ మనం నిఫ్టీ 50కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ 50 డైలీ క్యాండిల్ స్టిక్ చార్టు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ తీసేస్తే ఇక్కడ డోజీ క్యాండిలే ఫామ్ అయింది చూడండి. సో లాస్ట్ 3 డేస్ నుంచి ఫాలింగే చూస్తున్నాం. లోయర్ హైస్ లోయర్ లోసే ఫామ్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ టెక్నికల్ లెవెల్స్ ఎట్లా చూడాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. అది ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి క్లాసెస్కి జాయిన్ కావచ్చు. ఇప్పుడు నిఫ్టీలో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఈరోజు హై అండ్ ఈరోజు లో రెండు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. సో ఒక బ్రేక్అవుట్ కోసం చూడాలి. 26,195 అనుకోవచ్చు, 190 ఆర్ 195. అది బ్రేక్ చేస్తే అప్ సైడ్కి వెళ్ళొచ్చు 26,250, తర్వాత 26,325. అవి రెండు పైన రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో మన కీ లెవెలే సపోర్ట్. ఈరోజు కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంది 26,080. ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత దాదాపుగా మనకి 60 పాయింట్స్ పైకి వెళ్ళింది. 26,140 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ జోన్ మనకి చాలా క్రూషియల్ లాగా ఉంటుంది. 26,080 అండ్ 26,050 ఈ 30 పాయింట్ జోన్. ఇది జోన్ బ్రేక్ అయి దానికన్నా కింద బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్లోని టెస్ట్ చేయొచ్చు. అది వచ్చి మనకి అరౌండ్ 25,880 అనుకోవచ్చు, 75, 880 లెవెల్స్. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్లో ఎలాంటి మార్పు లేదు. నిన్న మనం వీడియోలో అనుకున్నట్టుగానే 59,800 సపోర్ట్ తీసుకొని 59,990 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి దాదాపుగా 190 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంత తక్కువ రేంజ్లో ట్రేడ్ కావటం ఈ మధ్య కాలంలో చాలా రేర్గా చూస్తున్నాం. ప్రీవియస్గా చూసినా కానీ ఒక రోజు రేంజ్ వచ్చి 400-500 పాయింట్స్ ఉండేది. ఇప్పుడు నేరో అయిపోయింది ఇది ఆల్మోస్ట్. సో లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం లేదు. ఆల్మోస్ట్ మనం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నాం. 60,120 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి
ప్రీవియస్ క్యాండిల్. సో 60,350 అది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. డౌన్ సైడ్ సేమ్ లెవెల్స్ 59,800 సపోర్ట్ లెవెల్, అది బ్రేక్ చేస్తే 59,470, 59,380 మన కీ లెవెల్. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 85 స్టాక్స్, షార్ట్ బిల్డప్లో 86 స్టాక్స్, షార్ట్ కవరింగ్ 26, లాంగ్ అన్వైండింగ్ 15 స్టాక్స్ కనిపించాయి. ఇందులో లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటిలో స్విగ్గీ టాప్లో ఉంది. కాకపోతే స్విగ్గీని మనం కన్సిడర్ చేయొద్దు, నిన్న బాగా డౌన్ అయిన స్టాక్ ఈరోజు కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత టాటా ఎల్ఎక్సీ దాదాపుగా 10% పెరిగింది, ఇది 15% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి. టోరెంట్ ఫార్మా, మనపురం, వ్యారీ ఎనర్జీ, మ్యాన్కైండ్, ఎరిడా, ఎస్ఎల్ టెక్, డెలివరీ ఇవన్నిట్లో కూడా కొంత పాజిటివ్ మూమెంట్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. అట్లానే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో సింజిన్, సిప్లా, ప్రీమియర్ ఎనర్జీస్, ఇండియన్ హోటల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, కెనరా బ్యాంక్, సుజలాన్, అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇవి కొంత వీక్గా కనిపించాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. సో రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ టొరెంట్ ఫార్మా చూద్దాం. సో ఇది టొరెంట్ ఫార్మా ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది 44,092 దగ్గర. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ర్యాలీ. సో ఒక 2 days బిఫోరే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ప్రీవియస్ హైస్ని. ర్యాలీ కంటిన్యూ అవుతుంది, ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ కావచ్చు రాబోయే రోజుల్లో. మేబీ దీంట్లో ఎంట్రీ కోసం ఇప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే 4,092 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ చాలా దూరంలో ఉంటుంది. సో ఎనీ పుల్ బ్యాక్ ఈజ్ ఏ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్లో. అయితే టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఒకటి దీంట్లో వీక్నెస్ 3,800 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ ఉంటుంది, అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా టెక్నికల్ లెవెల్సే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. ఏ స్టాక్ అయినా సరే మీరు ట్రేడ్ చేయాలన్నా లేదా మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసుకోండి. ఈ స్టాక్ వచ్చి కేపీఐటీ టెక్నాలజీస్ చాలా రోజుల తర్వాత మంత్లీ పివట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఫాల్ తర్వాత క్లోజింగ్ స్ట్రాంగ్ కనిపించింది. అండ్ క్యాండిల్ వైజ్గా చూసినా కానీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ దాదాపుగా 4-5 days ఫాల్ని ఒక్కరోజే మనకి ఇది ఎన్గల్ఫింగ్ చేసింది. దీంట్లో కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది, అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. దీంట్లో మనం చూడాల్సింది బ్రేక్అవుట్ కోసం చూడాలి. సో ఈరోజు హైని బ్రేక్ చేయాలి, సస్టైన్గా ఉండాలి. హైని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై వరకు వెళ్ళొచ్చు, మేబీ 1273 అట్లా ఉంది. అయితే దీంట్లో వీక్నెస్ రావాలి అంటే మాత్రం ఈరోజు లోని బ్రేక్ చేయాలి. ఈరోజు లో బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు స్టాక్లో. ఇట్లా టెక్నికల్గా కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేయాలి. టెక్నికల్ లెవెల్స్ ఏం లేదండి, సింపుల్ లెవెల్స్ అవన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయి. మూవింగ్ యావరేజెస్, మంత్లీ పివోట్ లెవెల్స్, టెక్నికల్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే వేటిని ఎక్కడ వాడాలి, ఏ రకంగా వాడాలి, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, ఏ లెవెల్ని ఎట్లా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్, ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 yearలో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను.
యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు రాత్రి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది సార్. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి